మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మే 8వ తేదీన చైత్ర అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఇలాంటి అమావాస్య మళ్ళీ మళ్ళీ రాదు. అయితే ఈ అమావాస్య రోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది. ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా లేదా ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలను పొందగలుగుతారు. చైత్ర అమావాస్య రోజు ఈ 2 వస్తువులను తెచ్చుకోవటం వలన యోగాలు మీకు ప్రాప్తిస్తాయి. అమ్మవారి కరుణ కటాక్షాలు కలుగుతాయి. ఈ అమావాస్య చాలా మంచిది. అందులోనూ ఇది బుధవారం రోజు వస్తున్న అమావాస్య గనుక చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఈ 2 వస్తువులను కొని తెచ్చుకోవటం వలన మీ ఇల్లు స్వర్గంగా మారుతుంది. ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు. కాబట్టి అందరూ చైత్ర అమావాస్య రోజు ఈ 2 వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి. మరి ఏ వస్తువులను చైత్ర అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గురుభక్తి అంటే ఎలా ఉంటుందో తెలిపే దీపకుడి కథను విందాం. పూర్వం దీపకుడనే నైష్టిక బ్రహ్మచారి ఉండేవాడు. అతడు ఒకసారి శాస్త్రాలలో చెప్పబడిన ఈ సూక్తిని చదివినాడు. పతివ్రతకు భర్త, పుత్రునికి తల్లిదండ్రులు, శిష్యునకు గురువు దైవ సమానులు. వీరిని మించిన దైవం లేదు. వీరి సేవను మించిన తీర్థాలు, వ్రతాలు, ఉపవాసాలు లేవు. తరించుటకు ఇదియే అతి సులభ మార్గము అని చదివినాడు. వెంటనే గురువును అన్వేషించుటకు బయలుదేరినాడు. పవిత్ర గోదావరి నది తీరమున వేదధర్మ మహర్షి ఆశ్రమము ఉన్నదని, ఆయన సకల వేదాంగాలు తెలిసిన వాడని, ఉత్తమ గురువు అని ఎందరో చెప్పగా విని ఆయనను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారం చేసినాడు దీపకుడు. వినయవంతుడైన దీపకుడిని శిష్యుడిగా స్వీకరించినాడు వేదధర్యుడు. గురుసేవ ప్రభావం వలన, తన చిత్తశుద్ధి ఏకాగ్రతల వలన అచిరకాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలు నేర్చాడు. అనన్య గురుసేవ నిరతుడై ప్రకాశించాడు. శిష్యుని విద్యా తేజస్సు చూసి వేదధ్యరుడు ఒకనాడు, కుమారా, నేను పూర్వజన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకున్నాను. కానీ 2 భయంకరమైన పాపాల ఫలము ఇంకా అనుభవించాలి. చేసిన కర్మ చెడని పదార్థము కదా. నేను అతి పురాతనము, సనాతనము, పవిత్రము, సాక్షాత్ విశ్వనాథుని ధామమైన కాశీక్షేత్రంలో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము చేయదలిచినాను. పుణ్యక్షేత్రంలో ఏ కార్యానికైనా ఫలితము 2 కాబట్టి నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తార్థము ఆవాహన చేయగానే భయంకరమైన కుష్ఠరోగం వస్తుంది. శరీరమంతా చీము, నెత్తురు కారుతూ ఉంటుంది. వికార రూపము, అంధత్వము వస్తాయి. నాలో సహనము, సాధుత్వము, అది సద్గుణాలు నశిస్తాయి. కఠినాత్ముడనై ఇతరుల సేవలకై దీనముగా ఎదురు చూస్తూ ఉంటాను. అట్టి దుస్థితిలో నువ్వు నాకు సేవ చేయగలవా అని అడిగినాడు వేదధ్యరుడు. గురుసేవయే పరమ భాగ్యమని త్రికరణ శుద్ధిగా నమ్మిన దీపకుడు, గురుత్తమ, నేను మీ పాపాలను ఆవహింప చేసుకొని పాప ఫలితాలను అనుభవిస్తాను. నాకు ఆ అవకాశాన్ని ప్రసాదించండి అని అన్నాడు. దీపక, నీ వంశాన్నంతా దీపింపచేయగల వాడవు నీవు. అలా అనక ఏమంటావు? కానీ ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు కదా. పుణ్యమైన పాపమైన ఫలితమును అనుభవించక తప్పదు కదా. ఆ పాపాలను కడుక్కుంటే గాని ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందలేను అని వేదధ్యరుడు చెప్పినాడు. గురు ఆజ్ఞ ప్రకారమే చేశాడు దీపకుడు. ఇద్దరు మణికర్ణికా ఘాట్కు ఉత్తరంగా ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు. కాశీ విశ్వనాథునికి, అన్నపూర్ణ భవానీకి పూజలు చేసి పాపాల ఆవాహన చేశాడు వేదధ్యరుడు. గురువుగారు చెప్పినట్టే జరిగింది. ఆయనకు భయంకరమైన కుష్ఠరోగం వస్తుంది. శరీరమంతా చీము, నెత్తురు కారుతుంది. వికార రూపము, అంధత్వము వస్తాయి. గురువుగారి దుస్థితి చూసి ఎంతో బాధపడతాడు దీపకుడు. గురువుగారి శరీరం మీద చీము, నెత్తురు తుడిచి కట్టుకట్టి మలమూత్రాదులను కడిగి అతనిని శుభ్రపరిచేవాడు దీపకుడు. ప్రతిపూట దీపకుడు తెచ్చిన భిక్షను తానే తినేసి ఇంత కొంచెం తెచ్చావెందుకు అని నిష్ఠూరాలాడేవాడు ఆ గురువు.
అతడెంత కోపిగించుకున్నా గద్దించిన ధర్మనిష్టతో నిరంతర గురుసేవ చేసినాడు ఆనంద పరవశుడై దీపకుడు. అంబికానాథుడు దీపకుడి అసమాన గురుభక్తిని మెచ్చి అతని దగ్గర ప్రత్యక్షమై, వచ్చా, నీ అనన్య గురుసేవ దీక్షను మెచ్చినాను, ఏమి వరము కావాలో కోరుకో అని అన్నాడు. గుణనిధి అయిన దీపకుడు, స్వామి, నాకు ఈ లోకంలో గురుసేవ తప్ప ఏదీ తెలియదు. నా గురువుగారి అభిష్టమేమితో కనుక్కొని చెప్తాను అని అన్నాడు దీపకుడు. గురువుగారికి విషయం చెప్పి, గురుదేవ, మీకు స్వస్థత కోరుతాను అని అన్నాడు. అప్పుడు వేదధీరుడు, నాయన, ఎవరు చేసిన పాపాలకు ఫలితం వారు అనుభవిస్తేనే పోతాయి అని చెప్పాడు. మరునాడు విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఏ వరమూ కోరలేదు దీపకుడు. భగవంతుడు ఆ దీపకుణ్ణి చూసి మురిసిపోయి జగజ్జనని అయిన పార్వతీదేవితో అతని విషయం చెప్పి సంబరపడిపోయాడు. తర్వాత నిర్వాణ మండపంలో ఉన్న శ్రీమన్నారాయణుడికి సమస్త దేవతలకు దీపకుని సంగతి చెప్పి పొగిడినాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా దీపకుడి గురుభక్తిని మెచ్చి అతని ముందు ప్రత్యక్షమే, పరమశివుణ్ణి మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యము, మనో అభిష్టమును కోరుకో అని అన్నాడు. స్వామికి సాష్టాంగ వందనము చేసి ఆనంద అశ్రులతో, స్వామిని, నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు అని అడిగినాడు దీపకుడు. తదాస్తు అని దీవించి దీపకుణ్ణి కృతార్థుణ్ణి చేసినాడు శ్రీ మహావిష్ణువు. కథలోని నీతి ఏమిటి అంటే, గురువుని సేవిస్తే సకల దేవతలను సేవించిన ఫలితం వస్తుంది. దీపకుడు తన గురుసేవ నిరతితో త్రిమూర్తుల సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందినాడు. కర్మపాసం తెగనిది. పాపకర్మలకు ప్రాయశ్చిత్తము ఎంత ఘోరముగా ఉన్నదో మనము ఈ కథలో చూచినాము. కావున పాపకర్మలన్నడూ చేయరాదు. ఆ విషయంలోనికి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. చైత్ర అమావాస్య రోజు ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. మరి ఆ వస్తువులలో మొదటిది బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ బయట షాపుల్లో దొరుకుతుంది, లేదా కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ నుండి ఈ అమావాస్య రోజు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ మెయిన్ డోర్ ముందు కట్టండి. ఇలా కట్టడం వలన మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది. చాలామంది బూడిద గుమ్మడికాయను ఇంటికి తూర్పు దిశలో అని, పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటారు. కానీ బూడిద గుమ్మడికాయకు దిశలతో సంబంధం లేదు. మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోరుకు పైన కట్టాలి. అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలాగా కట్టాలి. దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలి అనే విషయాన్ని వీడియోలో చివరిలో వివరంగా తెలుసుకుందాము. ఆల్రెడీ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దానిని తీసేసి ఈ అమావాస్య రోజు కొత్త దిష్టి గుమ్మడికాయ కట్టండి. ఎందుకంటే ఈ చైత్ర అమావాస్య అనేది దిష్టి గుమ్మడికాయ కట్టడానికి చాలా మంచి రోజు. ఈ రోజు గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మానికి కట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. నరదృష్టి, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ, శత్రుబాధలు పోతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి. కనుక చైత్ర అమావాస్య రోజు తప్పక ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకుని చెప్పిన విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక చైత్ర అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈరోజు లవంగాలను కానీ తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎందుకంటే ఇది లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు. చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. నార్మల్గా 20 రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది. ఆ ప్యాకెట్ను తెచ్చుకున్నా సరిపోతుంది. ఈ చైత్ర అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కనుక ఈరోజు ఇంట్లో దీపారాధన తప్పక చేయాలి. అలా దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి. ఇలా చేస్తే ధనం ప్రవాహంలాగా వస్తుంది. ధన సమస్యలు పోతాయి. చైత్ర అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది. ఆ తల్లి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. కనుక చైత్ర అమావాస్య రోజు మీ వీలును బట్టి బూడిద గుమ్మడికాయను కానీ లేదా లవంగాలు ప్యాకెట్ని కానీ ఈ రెండిటిల్లో ఏదో ఒకదాన్ని కానీ లేదా రెండింటిని కానీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు ఈ 2 వస్తువులను కానీ లేదా రెండిటిల్లో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారుండరు.
సొంత ఇల్లు అయినా సరే, అద్దె ఇల్లు అయినా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి. గుమ్మడికాయ ఇలా ఇంటిపైన కట్టడం వల్ల కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందు అంటే ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాప, నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది. కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి. గుమ్మడికాయను మనం దృష్టి దోష నివారణ కొరకు గుమ్మంపై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది. ఇలా తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం నరదృష్టి ఎక్కువగా ఉండటం. నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మీ ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి. మరి ఈ గుమ్మడికాయను ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక మంచి ముదురు బూడిద గుమ్మడికాయను తీసుకోవాలి. దీనికి ఖచ్చితంగా కాడ ఉండాలి. కాడ లేని గుమ్మడికాయ దీనికి పనికిరాదు. చక్కగా పసుపును ఈ గుమ్మడికాయకు మొత్తంగా రాసి ఇరవై ఒక్క కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. లేదా 11 లేదా కనీసం 5 అయినా సరే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తరువాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా. అలా మీ నిత్య దీపారాధన పూర్తయిపోయిన తర్వాత 2 అగరవత్తుల ధూపాన్ని చూపించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత కాలభైరవ అష్టకాన్ని పఠించాలి. లేదా హనుమాన్ చాలీసా అయినా సరే పఠించి ఈ గుమ్మడికాయకు హారతి చూపించి మీరు కూడా హారతి అద్దుకొని చక్కగా ఉట్టిలో పెట్టి గుమ్మానికి పైభాగంలో వేలాడ తీయాలి. ఇలా చేసి 2 సాంబ్రాణి పుల్లలతో ధూపం చూపించి గుమ్మానికి ఉంచాలి. ఇలా చేస్తే ఎంతటి నకారాత్మక శక్తులను అయినా సరే, నరదిష్టి, నరఘోష, నరపీడ, చెడు దృష్టులతో వచ్చేవారి చెడు చూపు, ఇటువంటి చెడు ప్రభావాన్ని కలిగించే నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ. నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ గుమ్మడికాయ తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బూడిద గుమ్మడికాయను బుధవారం, ఆదివారం, అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథులలో కట్టుకుని మంచి ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.